కానీ దళితుల మధ్యలో సాంఘిక ఆర్థిక రాజకీయ సమానత్వం ఏమైనా ఉన్నదా? ఎవరు విడగొట్టిండ్రు అక్కడ? అదే సమయంలో నిజంగా విడిపోవద్దని నువ్వు అనుకుంటున్నావు అనుకో, నీ భాషలోనే మా వాట మాకు ఇచ్చేస్తే కలిసి ఉంటాం కదా. వర్గీకరణకు సంబంధించిన అడ్డు తగులుతామని వేదిక మీద మాట్లాడేటోళ్ళు, మొన్న వేదిక మీద మాట్లాడేటోళ్ళు, ఓకే వాళ్ళ తండ్రి సంపాదించిన ఆస్తులు 1000 కోట్లు ఉన్నాయి కదా, ఒకడే తీసుకుంటుండా అన్నదమ్ములు పంచుకుంటుండ్రా? ఎవరైతే అన్నదమ్ములమే అంటుండ్రు కదా, వాళ్ళే అన్నదమ్ములే అంటుండ్రు కదా. ఓకే, వెంకట స్వామి బతికినప్పుడు కేంద్ర మంత్రిగా, ఎంపీగా దేశంలో చాలా సేవ చేసి 1000 కోట్ల రూపాయలు అయితే వాళ్ళకి సంపాదించి పెట్టిండు కదా, పరిశ్రమలు ఇచ్చిండు కదా. ఓకే, వినోద్ వివేక్ వాళ్ళ కుటుంబ సభ్యులు పంచుకోరా? చెప్పమనండి. అన్నదమ్ములం అంటుండు కదా, వాళ్ళ అన్నదమ్ములే కదా. 2 కులాల అన్నదమ్ములని నువ్వు పోలుస్తున్నావు కదా. అరే మీ తండ్రికి పుట్టిన బిడ్డలే కదా. మీ తండ్రికి పుట్టిన బిడ్డలు, మీ తండ్రి సంపాదించిన 1000 కోట్ల రూపాయల ఆస్తి నేనే మొత్తం తింటా అని చెప్పి చిన్నోడు అన్నాడు అనుకో, పెద్దోడు ఒప్పుకుంటాడా? లేదా నేనే తింటా అని చెప్పి పెద్దోడు అన్నాడు అనుకో, చిన్నోడు ఒప్పుకోరు. అది ఒప్పుకోవడం అనేది జరిగితే ఎవడన్నా ఒప్పుకోవడానికి అవకాశం లేదు. అది ఒప్పుకోనప్పుడు ఇది ఎట్లా ఒప్పుకుంటారబ్బా?